నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మహాశివరాత్రి. సో ఆ రోజు అనుసరించాల్సిన విధి విధానాలు ఒక్కసారి మనం మాట్లాడుకుందామండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏటా వచ్చే శివరాత్రి ప్రతి సంవత్సరము కొత్తగా మనం మాట్లాడుకుంటాం, కొత్తగా ఆచరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అవునండి. అయితే ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది మనకి. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు మాస శివరాత్రిగా చేస్తాం. అయితే మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రిగా చెప్పుకుంటాం. అయితే మహాశివరాత్రులు కూడా శివరాత్రినప్పుడు కూడా అభిషేకం చేసి రుద్రాభిషేకం చేసి ఆ పూట ఏకభుక్తమో నక్తమో లేకపోతే ఉపవాసమో ఉండటం సాధారణ విధి. ఆ రకమైన అలవాటు ఉన్న వాళ్ళు అలా చేస్తారు. అవును, అదొక విధానంగా చేస్తారు. అయితే ఈ శివరాత్రి నాడు మొత్తం మన భారతదేశం అంతా శివరాత్రిని పాటిస్తుంది. మాఘమాసం పవిత్ర మాసం మనం చెప్పుకున్నాం కదా. స్నానాలు చేస్తాము, తర్వాత ఏమో కొద్దిపాటి దానం చేయటం, జపం చేసుకోవటం, అది విధానంగా చేస్తాం. మాఘాదివారాలు పాలు పొంగించుకోవటము, రథసప్తమి నాడు పాలు పొంగించడం, భీష్మ ఏకాదశి నాడు భీష్ముడిని తలుచుకోవటం, ఇదంతా చేసి చివరికి వచ్చేసరికి ఈ శివరాత్రి వస్తుంది. అయితే శివరాత్రి మామూలు సాధారణంగా చెప్పేది ఏంటంటే అభిషేక ప్రియ శివ అని చెప్తారు. శివుడికి అభిషేకం ఇష్టం. నువ్వు పంచామృతాలు కొబ్బరి నీళ్ళు అవి ఇవి చేయక్కర్లా, 4 ఉద్దరణల నీళ్లు పోసినా చాలా. ఆయనకి నీళ్లు జలం అంటే ఇష్టం. ఈ జలం ఇష్టం అవడానికి ఒక ఐతిహ్యం ఎలా చెప్తారంటే, శివుడు గరళం మింగాడు. అవును, హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నాడు. అది ఎప్పుడు జరిగింది? దేవదానవులు ఈ సముద్రాన్ని చిలికినప్పుడు మొదట వచ్చిన హాలాహలాన్ని, అంటే అమృతానికి ముందు వచ్చిన విషాన్ని ఆయన ప్రపంచాన్ని అది నాశనం చేయకుండా దాన్ని మొత్తం ఎత్తి గొంతులో పెట్టుకున్నాడు, దాచుకున్నాడు. ప్రపంచాన్ని నాశనం చేయగలిగే దాన్ని ఒక ఉండని చేసి కంఠంలో ఆపాడనమాట. అంతే కదా, చాలా గొప్ప అద్భుతమైన విషయం కదా. అయితే ఇది కంఠం దిగి కిందకి వెళ్ళకుండా పైకి రాకుండా కంఠంలోనే ఉంచాడు. అయితే ఒక వేడి ఉంటుంది, అందుకని ఆయనకి మనం జలాభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది కాబట్టి అభిషేకం చేయాలి. ఓహో, అందుకనే ఆయన వెండికొండలో ఉంటాడు, మంచుకొండలో ఉంటాడని. వెండికొండ ఎక్కడుంది? మంచుకొండలోనే ఉంది, హిమాలయాల దగ్గరే ఉంది కదా. ఆయన కైలాసము హిమోత్పర్వత ప్రాంతంలోనే ఉందని చెప్తాం. మనం ఇప్పుడు మానస సరోవరము, కైలాస పర్వత యాత్ర అవన్నీ చేస్తాం కదా. చల్లటి మంచుకొండలో ఉంటాడు శివుడు. ఎందుకంటే ఈ గరళం ఉండటం వల్ల ఆయన శాశ్వతంగా ఈ మంచుకొండల్లోనే నివాసం కల్పించుకుని ఉన్నాడు. ఈ చల్లబరిచినప్పుడల్లా ఆయనకి సంతోషం కలుగుతుంది. ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళని కుమారస్వామిని ప్రేమించినంతగా ప్రేమిస్తాడట ఆయన. అంటే బిడ్డ సంతానం మీద ఉన్నంత ప్రీతి భక్తుడి మీద కలుగుతుంది భగవంతుడికి. అందుకు అభిషేకం మన శక్తి అనుసారం పంచామృతాలతో చేయొచ్చు, కొబ్బరి నీళ్ళతో చేయొచ్చు, ఇంకా ఉన్నాయి అభిషేకాలు చాలాగా. పంచదారతో చేస్తాం, భస్మాభిషేకం చేస్తారు, అన్నాభిషేకం చేసేది కూడా ఉంది. ఎవరికి? శివునికి. భస్మాభిషేకం అత్యద్భుతమైన అభిషేకం. అది ఇప్పుడు ఉజ్జయినిలో ఇది చితాభస్మం తోటి చేసే. అవునవును, అది తెలుసండి నాకు. కానీ అన్నాభిషేకం వినలేదు. అన్నాభిషేకం కూడా చేస్తారు. అన్నాభిషేకం పంచదారతోటి, పంచదార అన్నం కలిపి అభిషేకం చేస్తారు. పంచదారతో పంచదార అభిషేకం, అన్నంతో అన్నం, భస్మంతో మనం తెలిసిందే కదా. ఇన్ని రకాల అభిషేకాల్లోనూ జలాభిషేకం అత్యంత ప్రీతిపాత్రం శివుడికి. చాలా సులువుగా ప్రతివాడు ఎక్కడైనా కాసిన చెంబెడు నీళ్లు దొరికితే చాలు, ఆ చెంబు పోయక్కర్లేదు. 3 ఉద్దరణల నీళ్లు పోసినా శివుడు ప్రీతి తింటాడు. నీ కోసం నిన్ను చల్లబరచడానికి, నీకు సంతోషం కలిగించడానికి మహాశయ అని ఒక మాట నమశివాయ అనుకుని. పంచాక్షరి మంత్రం కూడా అత్యంత సులువైన మంత్రం. ఈ అభిషేకం చేయటం వల్ల శివుడు ప్రీతిపాత్రుడు అవుతాడు, సులభ సాధ్యుడు. తేలిగ్గా శివుణ్ణి మనం వశం చేసుకోవచ్చు. బోళ్ళంత అలంకరించి, బోళ్ళంత అన్నం పెట్టి, అవి ఇవి నైవేద్యాలు పెట్టి ఏమీ చెయ్యొద్దు. నీళ్లు పోయి చాలు. బోలా శంకరుడు కదండి. మనం బుద్ధి నిలకడగా ఉండాలి. అయితే ఈ శివరాత్రి పర్వదినానికి వద్దాం. దీంట్లో అభిషేకము, ఉపవాసము, జాగరణ, ఈ 3 అత్యంత ముఖ్యమైనవి. అవును, శివాభిషేకం చేయటం, అభిషేకం, అర్చన. అభిషేకం చేయటం ఊరికే నీళ్ళు పోసి లేచక పోము, కొంచెం పూజ చేసుకుంటాం కదా. ఈ అర్చన, అభిషేకము, తర్వాత ఏమో ఉపవాసం అంటే ఇది సాధారణంగా చేసేవి. ఉపవాసాలు అంటే మనం నక్తము, ఏకభుక్తము మనం మామూలుగా చెప్పుకునేవి. నక్తం అంటే పగలల్లో, ఉపవాసం అంటే చీకటి పడి చుక్కలు రాగానే భోజనం చేయటం. కార్తీక మాసంలో చేస్తాం కార్తీక నక్తాలు. ఏకభుక్తం పగలు భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండటం. పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండటం అంటే ఈ రోజంతా ఏమీ తినకుండానే ఉండటం. శివార్చనలోనే లేదా శివుని తలుచుకుంటూనే భజన, తర్వాత శివుని కథలు వినటము,
దాంతోటే రోజంతా గడపటం. చివరిది ఏంటంటే జాగరణ, నిద్రపోకుండా ఉండటం. జాగరణ అంటే మెలకువతోటి ఉండటం. మళ్ళీ ఈ మెలకువ అంటే నువ్వు సినిమా చూస్తూ మెలకుగా ఉండడం మాత్రం కాదు, ఆయన ధ్యానంలో ఉంటూ భగవత్ సంబంధమైన కథలు వింటూ, భగవత్ సంబంధమైన భజనలు పాడుతూ వింటూ, భగవత్ సంబంధమైన వ్యవహారం అంటే భక్తులతోటి సంభాషిస్తూ రాత్రిని గడపటం. మర్నాడు పొద్దున స్నానపానాదులు చేసుకుని, వంట చేసుకుని, లేదా మన దగ్గర ఏదైనా ఆహారం ఏర్పరిచి ఉంటే శివారాధన చేసుకుని స్వామికి సమర్పించి దాన్ని భుజించటం. జాగరణ శివరాత్రి జాగారం అంటాం మనం. జాగరణ, దాని పేరు సరైన పదం జాగరణ. ఇవి చేయగలిగితే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు శివుడు. ఏమిస్తాడండి? మాకు 4 లక్షలు అప్పు ఉంది, ఆయన తీరుస్తాడా? నాకు చాలా అనారోగ్యం ఉంది, ఆయన పోగొడతాడా? నాకు బోల్ డబ్బు కావాలి, ఆయన ఇస్తాడా? అన్నీ చేస్తాడు. ఎప్పుడు చెప్దాం, అవి కూడా చెప్దాం. చెప్పండి. ఎప్పుడంటే ఇప్పుడు నీకు బోల్డంత తప్పు ఉంది, శివుడు వచ్చి ఏమిటి త్రిశూలం పుచ్చుకొచ్చి నీ అప్పు తీరుస్తాడు. నీ అప్పులు తీర్చే సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు, సామర్థ్యాన్ని కల్పిస్తాడు ఆయన. అంతే. ప్రతిదానికి నువ్వు కదా చేయవలసింది. అప్పు ఎవరికి ఉంది? శివుడుగా నీకా? నీకే అప్పు ఉంది, నీకే అనారోగ్యం ఉంది, నీకే సమస్యలు ఉన్నాయి. నేను భగవంతుడిని నమ్మాను, అతను నాకు దారి చూపిస్తాడని నువ్వు త్రికరణ శుద్ధిగా నమ్ము, దారి చూపిస్తాడు ఖచ్చితంగా. భగవంతుడు చూపించిన దారిని తీసుకుంటే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. సమస్తమైన సమస్యలకి భగవంతుడు సమాధానం చెప్తాడు. నీలోనే, నీతోటే నువ్వే చేసుకునేలాగా. నువ్వు కేవలం ఆ స్వరం వినడానికి నీ బుద్ధికి ప్రచోదనాన్ని కలిగించాలి, నీ బుద్ధికి ఆ ఫోకస్ కావాలి. మంచి మాట వినేందుకు, మంచి సలహా తెలుసుకునేందుకు, మంచి మాట విని ఆచరించేందుకు నీ బుద్ధికి సరైన దారి భగవంతుడి వల్ల కలుగుతుంది. నువ్వు ఉపవాసం చెయ్యి శ్రద్ధతోటి, డైటింగ్ కోసం కాదు. జాగారం చెయ్యి సినిమా చూస్తూ గేమ్ ఆడుకుంటూ కాదు. భగవత్ సంబంధమైన వ్యవహారంతో భజన చేస్తూ. ఈ ఒక రోజంతా ఆహారం లేకుండా ఉంటే ఆరోగ్యం సిద్ధిస్తుందని మొన్ననే మనం ఒక దాంట్లో చెప్పాం. అవునండి కదా. కాబట్టి ఇదే విధానం.